బీఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం పడుగుపాడు జాతీయ రహదారిపై సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. పడుగుపాడు వద్ద నేషనల్ హైవేతో నెల్లూరు సిటీని అనుసంధానం చేసే 4 లైన్ రోడ్డుపై కల్లా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి గాలికి వదిలేశారని, ఎక్కడ అభివృద్ధి జరిగిన దాఖలాలు కూడా లేవన్నారు. కోవూరు నియోజకవర్గంలోని ప్రతి మేజర్ పంచాయతీలో మంచి రోడ్డు డ్రైన్లు ఉండాలనేది తన ఆశయం అన్నారు. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అనే గాంధీజీ సిద్ధాంతాన్ని ఆచరణలో పెడుతున్నామని, ఇటీవల క్లీన్ కోవూరు పేరిట బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా కోవూరులో చేపట్టిన మురుగు కాలువలలో పూడికతీత కార్యక్రమాన్ని గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామానికి రోడ్లు వేయించే దిశగా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కోవూరు మండల టీడీపీ అధ్యక్షులు ఎంత మల్లారెడ్డి, టీడీపీ జిల్లా కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, జెట్టి మదన్ రెడ్డి, డిసిఎన్ శ్రీనివాసులు, పెంచలయ్య, రాఖీ, సూరిశెట్టి శ్రీనివాసులు రెడ్డి, కాటారెడ్డి చంద్రారెడ్డి, ఆవుల వాసు, షేక్ ఫిరోజ్, నాజీర్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం మేము గ్రామాలను బాగు చేసే పనిలో ఉన్నాము. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని చెప్పి మీకు అందరికీ తెలుసు. గాంధీజీ సిద్ధాంతాన్ని అమలుపరిచే విధానంలో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి పెద్దపీట వేయబోతున్నారు. దానికి ముందుగా మనము పంచాయతీల్లో ప్రతి పంచాయతీని అభివృద్ధి పథంలోకి ఇళ్లు కానీ, రోడ్లు కానీ, చౌటి కాలువలు కానీ అన్ని అంచెలంచెలుగా అందిస్తానని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మనకి చెప్పున్నారు. ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వంలో ఇది తప్పకుండా మనం సెంట్రల్ గవర్నమెంట్లో కూడా భాగస్థలం కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహకారంతో పంచాయతీల్లో అభివృద్ధి రాబోయే రోజుల్లో చూడగలమని కూడా మేమందరము భావిస్తున్నాము. దీనికి సమర్థవంతంగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి మనకందరికీ తోడ్పడతారని, పంచాయతీలు బాగు చేసుకోగలమని కూడా అనుకుంటున్నాము.